హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏపీపీఎస్సీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. ఆ వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలో ఇక్కడ నేను టైప్ చేశాను చూడండి. www.psc.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆ యొక్క వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. అయితే నేను పర్టికులర్గా ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి దాని గురించే చెప్తున్నాను. అయితే ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. ఫస్ట్ స్టెప్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గురించి చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ గురించి చెప్తాను. అయితే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన మెయిల్ ఐడికి కానీ మన మొబైల్కి కానీ ఒక ఐడి వస్తుంది. దాన్ని ఓటీపీఆర్ అంటారు. ఓటీపీఆర్ ద్వారా ఈ యొక్క నెక్స్ట్ స్టెప్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే నెక్స్ట్ స్టెప్ ఈ ఓటీపీ ద్వారా అప్లికేషన్ సబ్మిషన్ అవుతుందన్నమాట. అది ఆ ఓటీపీఆర్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి. చూసారా, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్లో మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని కంటిన్యూ చేయగానే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి డిస్ప్లే అయింది చూడండి జాగ్రత్తగా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీకు నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ మీరు టైప్ చేయాలి. తర్వాత బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ మీ పేరు అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే టైప్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఉండాలి. తర్వాత జెండర్, మీ మెయిల్ మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ ఏ డిస్టిక్లో జన్మించారు, గుంటూరు అనుకోండి. తర్వాత మీరు ఆ గుంటూరు డిస్టిక్లో ఉన్న మండలం, తర్వాత ఆ మండలంలో ఉన్న మీ ఊరి పేరు అన్నమాట. సో ఓకే. తర్వాత మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ అనమాట, బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్స్. మళ్ళీ బీసీలో వచ్చేసరికి కేటగిరీస్ ఏదైతే అది మీ యొక్క క్యాస్ట్ని మీరు ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ వచ్చేసరికి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అలానే టైప్ చేయండి. మీ మదర్స్ నేమ్ కూడా, మీ మదర్ టంగ్ అనేది ఇక్కడ గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, అదర్స్ కూడా ఉంది. సో ఏదైతే అది మీ యొక్క మదర్ టంగ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిలీజియన్ అనేది మీ యొక్క మతం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, అదర్స్ అయితే అదర్స్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే పుట్టుమచ్చలు మీ శరీరం పైన ఎక్కడైతే ఉన్నాయో 2 చోట్ల మేము ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే మీరు హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, ఒకవేళ కాదైతే నో అని మెన్షన్ చేయాలి. ఒకవేళ కాదైతే నో అని మెన్షన్ ఏం ప్రాబ్లం లేదు. ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ దానికి సంబంధించిన కేటగిరీస్, సర్టిఫికేట్ నెంబరు, దాని యొక్క మీరు విజిబుల్ నా, హియరింగ్, ఒక టైప్ అనమాట, ఈ హ్యాండిక్యాప్ పర్సన్ టైప్, పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ, సంబంధించిన టైప్స్ ఉన్నాయి. ఆ యొక్క టైప్స్ని మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత నో అని పెట్టేస్తున్నాను. దాని తర్వాత మీ ఎక్స్ సర్వీసెస్ పర్సన్ అయితే ఎస్ అని, కాదైతే నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన టైప్స్ ఉన్నాయి. అయితే ఎక్స్ సర్వీసెస్ పర్సన్ అయితే లెంత్ ఆఫ్ సర్వీసెస్, మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారనేది ఉంది. పోస్ట్ నేమ్ నెంబరు,
ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు అనేది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నో అని పెట్టేసేయండి. తర్వాత ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్. అంటే మీరు సెన్సస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినట్లయితే చేశారని చెప్పండి, లేదంటే నో అని చెప్పండి. ఓకే. ఆర్ యూ వర్క్డ్ ఇన్ ఎన్సీసీ అంటే ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో వర్క్ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదని చెప్పండి. ఎస్ అయితే ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు, ఎన్ని మంత్స్ వర్క్ చేశారు అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆర్ యూ ఎంప్లాయిడ్ అంటే మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని, నో అయితే నో అని. ఒకవేళ ఎంప్లాయీ అయితే దానికి సంబంధించిన టైప్స్ నేచురల్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అంటే స్టేట్ లెవెలా, సెంట్రల్ లెవెలా, పిఎస్సీనా, ప్రైవేటా, దానికి సంబంధించిన నేచర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అయితే దాని పోస్ట్ నేము, తర్వాత ఎన్ని మంత్స్ సర్వీస్ చేశారు, ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారని మెన్షన్ చేయాలి. తర్వాత డూ యూ క్లైమ్ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జంప్షన్ అని ఉంది కదా, ఇందులో మీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఫీజు ఎగ్జంప్షన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఎస్ పెట్టుకుంటారు. ఓసీ వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు పెట్టిన దాని యొక్క కేటగిరీస్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి. హెచ్ఎస్సిలో ఇక్కడ టైప్స్ని బట్టి ఉంటాయి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏజ్ లిమిట్ని బట్టి లిమిట్ని దాటిన వాళ్ళు ఉంటారు కదా, ఏజ్ లిమిట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 3 years అని, బీసీ వాళ్ళకి 3 years అని, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years అని ఉంటుంది కదా. అలా ఎస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ కేటగిరీస్ ఏదో కేటగిరీలో ఆ కేటగిరీ మీరు ఎంచుకోవాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ అని, పర్మనెంట్ అడ్రస్ అని 2 ఉన్నాయి. ఇక్కడ మీరు కరస్పాండెంట్స్ అడ్రస్ టైప్ చేయగానే మీకు ఇక్కడ ఒకవేళ కరస్పాండెంట్ అడ్రస్ కూడా పర్మనెంట్ అడ్రస్ అయి ఉంటే దీని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అనుకుంటే డిఫరెంట్ కరస్పాండెంట్ అడ్రస్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మెయిల్ ఐడి ఇక్కడ ఇది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీ మెయిల్ ఐడికే ఈ ఓటీపీఆర్ ఐడి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా యాక్టివేషన్లో ఉన్న నెంబరే ఎంటర్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ ఉంది చూసారా. టైప్ ఆఫ్ స్టడీలో రెగ్యులర్ స్టడీ ఆర్ ప్రైవేట్ స్టడీ, ఓపెన్ స్కూలింగ్ అనే మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ స్టడీ అనేది ఇక్కడ మీరు చదువుకున్నట్లయితే రెగ్యులర్ స్టడీలో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లయితే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అని ఎంటర్ చేయాలి. ప్రైవేట్ స్టడీ అయితే అవసరం లేదు, ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కొంతమంది ఇంటికాడ నుంచి చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళు అవసరం లేదు. ఓపెన్ స్కూల్స్ అంటే ఇక్కడ సెంట్రల్, స్టేట్ వాళ్ళు అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ స్కూల్ పేరేంటి అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో 10th క్లాస్ చదివారు అని ఉంటుంది. అయితే బోర్డు అంటే 10th క్లాస్ బోర్డు, ఎస్ఎస్సీనా అని బోర్డ్స్ ఉంటాయి. స్కూల్ నేము, మీరు చదివిన స్కూల్ నేము, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాసింగ్ అంటే మీ యొక్క ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మ్యాగ్నెటెడ్ టు ఏపీ బిఫోర్ అనేది ఈ ఆప్షన్ చూసారా. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఒకవేళ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినట్లయితే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏ డిస్టిక్ నుంచి వచ్చారు అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లోకల్ స్టేటస్ బేస్డ్ ఆన్ 4 years 7 years అనేది ఉంది కదా. ఇక్కడ మీరు 4 years కానీ 7 years కానీ ఒకే స్కూల్లో కానీ చదివినట్లయితే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇంటర్మీడియట్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఏ బోర్డు ఏంటి, ఇంటర్మీడియట్ బోర్డా, ఏ గ్రూప్ ఏంటి, ఎంపీసీనా, బైపీసీనా, సిఈసీనా,
తర్వాత హాల్ టికెట్ నెంబరు, కాలేజీ నేము, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇలా డేట్ ఆఫ్ పాసింగ్, ఏ మంత్ పాస్ అయ్యారు, ఏ ఇయర్ ఏంటి, ఇలా ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ చేయకుండా డిప్లొమా వచ్చేసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏ డిస్టిక్లో చేశారు, బోర్డ్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, డిప్లొమా సివిలా, కంప్యూటరా, ఎలక్ట్రానికా, ఇలా అదర్స్ అయితే అదర్స్. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఏ మంత్ పాస్ అయ్యారు, ఏ ఇయర్ పాస్ అయ్యారు. సో హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ నేము, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇలా ఎంటర్ చేయాలి. తర్వాత డిప్లొమా అయిపోయినా ఇంటర్మీడియట్ అయిపోయినా గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఏ డిస్టిక్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు అనేది ఇక్కడ ఉన్నాయి. తర్వాత బ్రాంచ్ ఏంటి, బీఏనా, బీబీఎమ్మా, బీసీఏనా, బీకామ్ కంప్యూటర్సా, బీటెక్కా, ఇలా గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ అయితే ఆ గ్రూపు. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో ఏ మంత్లో పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. సో ఇలా ఉన్నాయి. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా చేశారా, ఆ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంఫిల్ అనేది ఉంది కదా, అదేమన్నా చేశారా, తర్వాత పిహెచ్డి ఏమైనా చేశారా, ఆ యొక్క డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ చేస్తే పెట్టండి, చేయకపోతే వదిలేసేయండి. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మీకు రెడ్ మార్క్స్లో కనిపిస్తుంది చూసారా, అప్లోడ్ జేపీఈజీ అనే ఫార్మేట్లోనే ఉండాలి. సో ఈ యొక్క చూజ్ ఫైల్ అనగానే మీ యొక్క కంప్యూటర్ డ్రైవ్లో ఉన్న మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనగానే అది ఆ పాత్లోని ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినాక సబ్మిట్ అనగానే ఆ యొక్క ఇమేజ్ సబ్మిట్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ సిగ్నేచర్ చూజ్ ఫైల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆ ఒక్క సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనగానే మీకు ఈ పాత్రలో ఓపెన్ అయిపోతుంది. సబ్మిట్ అనగానే సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ అంటే మీ యొక్క ఎగ్జామినేషన్కి లొకేషన్ అన్నమాట, సెంటర్ ఏ యొక్క డిస్టిక్లో కావాలనుకుంటున్నారో ఆ డిస్టిక్. ఒకవేళ గుంటూరులో కావాలనుకుంటున్నారు అనుకోండి, గుంటూరు డిస్టిక్లో ఉన్న సిటీస్ ఏ సిటీస్ గుంటూరులో, ఇక్కడ గుంటూరు డిస్టిక్లో క్లిక్ చేస్తే నాకు గుంటూరు ఉంది, నర్సాపేట ఉంది. తర్వాత సెకండరీ గుంటూరు, తర్వాత మీరు సెకండరీగా ఏ డిస్టిక్ ఇవ్వాలనుకుంటున్నారు, కృష్ణ అయితే కృష్ణ, ఏదైతే అది. మళ్ళీ ఆ డిస్టిక్లోని ఆ సిటీస్కి తర్వాత థర్డ్ ప్రయారిటీ ఏ డిస్టిక్ ఇస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ అలర్ట్స్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మీకు నోటిఫికేషన్ అలర్ట్స్ రావాలనుకుంటే క్లిక్ చేయండి, లేదనుకుంటే వదిలేయండి. డిక్లరేషన్ ఇక్కడ మీరు యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అనేది పైన మీరు మొత్తం టైప్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని దాని తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ వ్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఒక ఫామ్ వచ్చేస్తుంది. ఆ ఫామ్ని సబ్మిట్ చేసినగానే మీ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క ఓటీపీఆర్ అనే ఐడి వస్తుంది. ఆ ఐడిని నేను ఫస్ట్ చెప్పాను కదా, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని, ఆ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి ఆ ఓటీపీఆర్ ఉపయోగపడుతుంది. అది ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.